హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే హెల్దీ రెసిపీ అండి, రాగి సంగటి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక చేసుకొని వేడిగా కనుక తిన్నారంటే ఇంకా ఆ రోజు మీరు ఇంకా ఏమీ తినకపోయినా మీకు ఫుల్ మీల్ అవుతుందండి ఈ రెసిపీ. అంత టేస్టీగా ఉంటుంది. విత్ చింతకాయ చట్నీ అండి. చింతకాయ చట్నీతో నెయ్యి వేసుకొని కనుక తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది వేడివేడిగానే తినాలండి. వేడిగా తింటేనే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఖచ్చితంగా. చల్లగా కూడా తినొచ్చు, బట్ వేడిగా తిని చూడండి, అంత బాగుంటుంది. మీరు ఈవినింగ్ ఏమీ తినకపోయినా ఇది కనుక ఆఫ్టర్నూన్ తిన్నారు అంటే ఇంకా ఆ డేకి సరిపడా పోషకాలు అవి అన్నీ మీకు ఖచ్చితంగా అందుతాయి. చిన్నపిల్లలకి చాలా చాలా బాగుంటుందండి, అంత హెల్తీగా ఉంటుంది. దీన్ని మనం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు రైస్ యాడ్ చేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా వాటర్ యాడ్ చేసేసి సరిపడా ఒక 1 అవర్ నానబెట్టేసేయండి. 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మనకి కొంచెం మెత్తగా ఉడకాలండి. కొంచెం స్మూత్గా ఉడికితేనే బాగుంటుంది ఆ టెక్చరు. అందుకని మనము ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉంది కదా, అది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా 2.5 కప్స్ వాటర్ పోసేసేయండి. ఇప్పుడు రైస్కి సరిపడా 2.5 కప్స్ వాటర్ పోసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి కొంచెం సాల్ట్ 1.5 స్పూను మీకు సరిపడా వేసుకోండి. వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. 4 to 5 విజిల్స్ కనుక రానిచ్చారంటే ఉడికిన తర్వాత ఒకసారి కూల్ అయిన తర్వాత ఒకసారి చూడండి, వెల్ కుక్ అయిందండి రైస్ మాత్రం. అయిన తర్వాత ఆ వేడి మీదనే ఈ విధంగా మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించి గ్యాస్ మీదనే పెట్టేసి మ్యాష్ చేయండి. కొంచెం ఆ రైస్ మొత్తం మ్యాష్ చేసిన తర్వాత రాగి పిండి ఒక 3/4 కప్పు, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో 3/4 కప్పు రాగి పిండి తీసుకొని ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్, 3 కప్పులు వాటర్ పోయండి. ఇందాక 2.5 కప్పు వాటర్ పోసి అన్నం ఉడికించాం కదా, ఇప్పుడు 3 కప్పులు వాటర్ పోయండి మీకు సరిపడా. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకొని బాగా మ్యాష్ చేయండి. ఈ విధంగా బాగా మ్యాష్ అవ్వాలి. ఒక రకంగా మనకు రెడీ అయ్యిందండి ఇది. ఈలోపు మనము చట్నీ చేసేసుకుందాం. ముందు పల్లీలు యాడ్ చేసేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ వేసుకొని, కొరియాండర్ సీడ్స్ ధనియాలు వేసుకొని, ఆ తర్వాత జీలకర్ర, నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలపాలండి. ఆ తర్వాత 4 to 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకోండి. కొంచెం లిటిల్ బిట్ టామరిన్ వేసుకోండి, చింతపండు కొంచెం అంటే కొంచెం ఈ టేస్ట్కి సరిపడా. ఆ తర్వాత నేను రోట్లో వేసి దంచుతున్నానండి. ఈ చట్నీ రోట్లో వేసి చేస్తున్నాను. మీకు రోలు ఉంటే రోలు, మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ చింతకాయ పచ్చడి రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఈ విధంగా చేస్తున్నానండి. సాల్ట్ మీకు సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ పల్లీల మిశ్రమం అంతా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా దంచుకొని మొత్తం మెత్తగా దంచుకొని బాగా ఈవెన్గా కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా దంచుకున్నారంటే అది మొత్తం మెత్తగా అవుతుందండి. ఈ విధంగా అయిన తర్వాత మొత్తం బాగా మెత్తగా అయిందండి. ఒకసారి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మీరు బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా దంచుకోండి. బాగా మెత్తబడిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనము ముడి చింతకాయ పచ్చడి తెలుసు కదండి, మనము ఇయర్లీ వన్స్ పెట్టుకుంటాము. ఆ ముడి చింతకాయ పచ్చడి పేస్టు ఒక మీకు సరిపడా యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న దానికి నేను
3 స్పూన్లు యాడ్ చేశాను. 3 స్పూన్స్ యాడ్ చేసేసాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ పేస్ట్ మొత్తం పచ్చిమిరపకాయలు, ఆ పల్లీల పేస్ట్ మొత్తం ఈ విధంగా పట్టేటట్లు బాగా దంచుకోండి. ఈ విధంగా అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను పోపు పెడుతున్నానండి. పోపు పెట్టకపోయినా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆ తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఈ విధంగా వేసుకొని చనాదాలు వేసుకొని మొత్తం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. కొంచెం వేసుకొని ఇంగువ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒకసారి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ ఉంది కదా, చట్నీ పేస్టు, అది తీసుకొచ్చుకొని వేసుకోవాలండి. అది మొత్తం యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి కొంచెం పసుపు వేసి ఒక పావు స్పూన్ కలిపి మొత్తం కలిపిన తర్వాత మీకు కొంచెం గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, నార్మల్గా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి మంచిగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చట్నీ రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.